నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఎలిగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. అలాగే ఓం నమో నారాయణాయ అనగానే వచ్చి తన కరుణారసామృతాన్ని కురిపించే కరుణాసాగరుడు శ్రీహరి. పేర్లు ఏవైనా శివకేశవులకు భేదం లేదు. హరి అయినా హరుడైనా ఒక్కటే అని చాటి చెబుతూ ఆయా స్వామివార్ల ఆలయాలతో అలరారుతున్న ప్రసిద్ధ దేవస్థానం చింతామణిలోని శ్రీ హరిహరేశ్వరాలయం. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. జనబాహుళ్యం గల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేర్లా నిలుస్తోంది. అడుగడుగు అందమైన కట్టడాలు, శిల్పాలతో ఆకర్షణీయంగా కానవచ్చే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. నిత్యం భక్తజనంతో రద్దీగా ఉండే ఈ ఆలయం శివకేశవ ధామంగా విరాజిల్లుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చే పుణ్యస్థలిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ దివ్యాలయంలోకి అడుగు పెడదాం రండి. శివకేశవులకు భేదం లేదంటారు. హరి అయినా హరుడైనా ఒక్కటేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ హరిహరులిద్దరూ ఒకే చోట కొలువైన మహిమాన్విత ఆలయం చింతామణిలోని శ్రీ హరిహరేశ్వరాలయం. ఈ దివ్యాలయం మహిమాన్వితాలకు నెలవు. జనసమర్థముండే ప్రాంతంలో ఉన్నప్పటికీ పురాతన చిహ్నాలను, జ్ఞాపకాలను మిగుల్చుకొని తన సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతోన్న మహామహిమాన్విత పుణ్యధామమిది. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ ధామంలో శివుడు ఉమామహేశ్వర స్వామిగా, శ్రీహరి శ్రీ వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటోండగా వీరిద్దరికీ మధ్యన సత్యదేవుడు కొలువయ్యున్నాడు. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి ఏదైనా వాహనంలో సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చేరుకునేవారు నేరుగా హిందూపురం వచ్చి అక్కడి నుంచి చిక్బళ్ళాపూర్ మీదుగా చింతామణికి చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు నుంచి వచ్చేవారు ఏదైనా వాహనంలో చిక్బళ్ళాపూర్ మీదుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, కాంతులీనే ఆలయ ప్రాకారాలు, గోపురాలతో అలరారుతోన్న ఈ దివ్యాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ వెంకటరమణ స్వామి, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్ల లీలా విశేషాలతో మరింత పావనమైంది. సుమారు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ దివ్యాలయాన్ని ఆర్యవైశ్య కులస్థులైన కారుపాకుల సుబ్రహ్మణ్య స్వామి, అతని వంశస్థులు కట్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి రాగా జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాన్ని కారుపాకుల వంశస్థులే అభివృద్ధి చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. చింతామణి పట్టణంలోని ఆజాద్ సర్కిల్లో నెలకొన్న ఈ ఆలయం 3 ప్రధాన ఆలయాలతో అలరారుతోంది. దక్షిణ వైపు భాగంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రధానాలయ ప్రాకారం మీద మనోహరమైన దేవతా శిల్పాలున్నాయి. ఋత్విక్కుల సహాయంతో యజ్ఞకార్యం నిర్వహిస్తోన్న దేవతా బృందం తుంబుర నారద, అలాగే శ్రీమన్నారాయణుడు తన ఇరు దేవేరులతో కలిసి ఉన్న మనోహర శిల్పాలు ప్రాకార ప్రవేశ ద్వారంపై కానవస్తాయి.
అలనాటి కట్టడాలకు నిదర్శనంగా, వాటి నిర్మాణాలకు నిలువెత్తు దర్పణంగా తిరిగి దీనిని జీర్ణోద్ధరణ చేశారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న నందీశ్వరుడు కొలువు తీరాడు. నందీశ్వరుణ్ణి భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా శివనామ స్మరణంతో మారుమ్రోగుతుంటుంది. గర్భాలయానికి ముందు భాగంలో ఎడమవైపు భాగంలో విఘ్నాధిపతి వినాయకుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే ఆ స్వామికి మొదటగా ప్రణామాలర్పించుకుని భక్తులు అనంతరం గర్భాలయ ప్రవేశం చేస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిదిగా ఈ ఆలయాన్ని చెబుతున్నారు. ఆ కాలంలో ఆర్యవైశ్య కులస్తులైన కారుపాకుల వంశానికి చెందిన కుటుంబం వారు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి మహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి రాగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంటున్న తరుణంలో కారుపాకుల వంశస్థులే ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నాగఫణి పరివేష్టితుడైన ఆ స్వామి దర్శనం సర్వశుభకరం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనోవినోద. స్వామివారికిచ్చిన కర్పూర హారతులను కళ్లగద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి. ఏడాది పొడవునా నిరంతర పూజాది అభిషేకాలతో అంగరంగ వైభవంగా శ్రీ హరిహరేశ్వర స్వామివార్ల సన్నిధిలో ఉత్సవ పరంపర కొనసాగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. స్వామివార్లను భక్తితో దర్శించుకుని అభిషేకాది అర్చనలతో సేవిస్తారు. ప్రతి సోమవారంతో పాటు కార్తీక మాసం, మాఘమాసం, శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. దర్శపూర్ణమాసాత్మూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్వయేష రుద్రో దేవతా అగ్నిక్రతుజరమాయామిష్టకాయాగుం శతరుద్రీయే జపాభిషేకే వినియోగః. ఆయా రోజుల్లో స్వామివారికి జల, క్షీర, ఫల, పుష్పాభిషేకాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తరిస్తారు. పూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః నమః శంకరాయ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః మయస్కరాయ నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః నమః శివాయ జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికా. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పంచమికి శివునికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రికి చాతుర్మాస పూజలు, రుద్రాభిషేకాలను ఘనంగా జరుపుతారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి చెంత జగన్మాత, జగదీశ్వరి, శ్రీ పార్వతీమాత సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. పిలిస్తే పలికే దైవంగా, సౌభాగ్యదాయనిగా పార్వతీమాత ప్రతీతి చెందింది.
అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులవుతారు. గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు పార్వతీమాత మందిరం కానవస్తుంది. సర్వాభూషణ శోభితయై కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. అమ్మవారికిచ్చిన పూజాహారతుల్ని భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని నీరాజనాలర్పిస్తారు. గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో భక్తులకు నవగ్రహాలయం కనిపిస్తుంది. భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహ స్తోత్రాలతో ఆయా స్వామివార్లను పూజించి సేవిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో వెనుక వైపు భాగంలో ఓ వృక్షఛాయలో మహేశ్వరలింగం ఒకటుంది. ఈ ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకాలు, అర్చనాదులు చేస్తారు. ఇక్కడే భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణం, దర్శనం వల్ల సత్సంతాన వృద్ధి, వివాహయోగం కలుగుతాయి. శ్రీ హరిహరేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న మరో దివ్యాలయం శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయం. సాక్షాత్తు శ్రీహరి అవతారంగా కొలుపులందుకుంటున్న ఆ స్వామి ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరాడు. ఆ దివ్యాలయంలోకి వెళ్దాం పదండి. శ్రీ హరిహరేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయం శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలు పాటించి ఆలయ ప్రాంగణంలోకి అడుగిడతారు. అల్లంత దూరం నుంచే కానవచ్చే ఆలయ గోపురాలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో కూడి ఉన్న ఈ గోపురాలు సప్తవర్ణ శోభితంగా, నయన మనోహరంగా కానవస్తాయి. సప్తవర్ణ శోభితమైన ఆలయ ప్రధాన గోపురం, ఆలయ ప్రవేశద్వార ప్రాకారాలపై దశావతారాలకు చెందిన మూర్తులు దర్శనమిస్తాయి. ప్రవేశద్వార ప్రాకారాల ఆర్చిపై వెంకటేశ్వర స్వామి తన ఇరు దేవేరులతో కలిసి ఉన్న మూర్తి కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఊర్ధ్వగామి అయిన ధ్వజస్తంభం ఉంది. పంచలోహ సమన్విత ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం ఉంది. ధ్వజస్తంభానికి సమీపంలో ఎత్తైన రాతి స్తంభం ఒకటి కానవస్తుంది. దీనికి సమీపంలో స్వామివారికి ఎదురుగా గరుత్మంతుని చిన్న మందిరం ఉంది.
వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యం భక్తులతో సందడిగా ఉన్న ఈ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలామూర్తుల్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామిని మనసా వాచా కొలుస్తూ కైమోడ్పులర్పిస్తారు. షఠగోప ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, పూజా హారతులు స్వీకరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరముంది. సర్వాభూషణ శోభితయై కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. గర్భాలయానికి వెలుపలి ప్రాంగణంలో ఎడమవైపున శ్రీ ఆంజనేయ స్వామి వారి మందిరముంది. నమస్కార ముద్రలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. సర్వాభూషణంగా కానవచ్చే ఆంజనేయ స్వామి మందిరంలో ఆళ్వారుల మూర్తులున్నాయి. ఈ ఆలయంలో ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీనివాస కళ్యాణం, బ్రహ్మరథోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశికి విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ హరిహరేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న మరో దివ్యాలయం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం. సత్యదేవునిగా నీరాజనాలందుకుంటున్న ఆ స్వామి దర్శనం సకల చింతల నుంచి భక్తుల్ని విముక్తుల్ని చేస్తుందంటారు. ఆ విశేషాలేంటో చూడండి. శ్రీ హరిహరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం వల్ల కోరిన కోర్కెలు సిద్ధించడమే కాకుండా కావలసినంత మానసికానందం సొంతమవుతుంది. సత్యదేవుని దర్శనం సకల శుభదాయకం. ఇన్ని విశేషతలున్న శ్రీ హరిహరేశ్వర స్వామి వార్ల దర్శనం సర్వ శుభకరం. ఉద్దరునడు నీళ్లు పోస్తే ఉబ్బిపోయి, చిటికెడు భస్మం పూస్తే చిదానంద భరితుడై, తుమ్మి పువ్వు నెత్తిన పెడితే తృప్తిపడే బోళాశంకరుడు పరమేశ్వరుడు. అలాగే దర్శించినంత మాత్రానే కటాక్షించే కరుణా సముద్రుడు శ్రీ వెంకటరమణుడు. ఆయా స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసేంతవరకు సెలవు మరి. నమస్కారం.